హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లరు మంచిగా, మేము కూడా మంచిగా. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్ తోటి నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేసిన. ఈ వీడియోలో మీరేం చూడబోతున్నారు అంటే, మా అమ్మ సర్ప్రైజింగ్గా మా ఇంటికి వచ్చిందనమాట. వినాయక చవితి తెల్లారే. సో సడన్గా అనమాట, మాకు ఏం చెప్పలేదు, సడన్గా వచ్చేసింది. సో నేను మా సనీక్ష రియాక్షన్ క్యాప్చర్ చేసుకున్నాను అనమాట. నేను చూసిన గేట్ దగ్గర నుంచి. సో సనీక్షకి చెప్పలేదు, సడన్గా అమ్మమ్మని చూస్తే తను ఎట్లా రియాక్ట్ అవుతుంది చూద్దాం అన్నట్టుగా నేను డైరెక్ట్ అమ్మ ఇంట్లోకి వచ్చే సనీక్షకి ఎవరు వచ్చిరో చూడరా అనగానే తను షాక్, సర్ప్రైజ్ అన్నీ మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. మనకు కావాల్సిన మనిషి మన కళ్ళ ముందే ప్రత్యక్షం అయితే ఎట్లుంటుంది చెప్పండి. మా సనీక్షకి ఇక హ్యాపీనెస్కి ఫుల్ ఖుషి అయిపోయిందనమాట అమ్మమ్మని చూసి. అండ్ నెక్స్ట్ డేనే వినాయక చవితి నెక్స్ట్ డేనే అమ్మ వచ్చింది. అండ్ అమ్మ వస్తే ఊరుకుంటుందా చెప్పండి, ఇంకా ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. వచ్చిందంటే ఖచ్చితంగా నా దగ్గరకు వచ్చిందంటే, ఈ సిటీలో ఏం పని ఉంటుందని మీరు అనుకోవచ్చు. నెయ్యి అయితే నిండుకుంది. నేనైతే ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటా, మీ రోజు మీగడ తీసి పక్కకు పెడుతున్నాను, కానీ చేయనికైతే వీలైతే లేదు, అసలు టైం కుదురుతలేదు. అండ్ నేను ముందు బ్లాగ్లో షేర్ చేసిన కదా, నా రాగి వస్తువులన్నీ ఖరాబ్ అయిపోయినాయని. అవన్నీ నేను చింతపండు, ఉప్పు, నిమ్మకాయ అండ్ విమ్జల్ వేసి ఉడకబెట్టి అవన్నీ తోమి అక్కడ పక్కకు బోర్లు వేసిన, అయినా కూడా అవి తెల్లగా కాలేదు. సో మీరు కనుక ఆ వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అండ్ మీరు నా ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో మా సనీక్ష చిల్ అవుతుంది. చిన్న పాప నేను ఎత్తుకున్న, సనీక్ష ఆడుకుంటుంది, అమ్మేమో నెయ్యి వేస్తుంది అనమాట. మళ్ళీ పిల్లలతోటి నాకు పట్టుకుంటే కాదన్నట్టుగా, నాకు చేసుకుంటూ కాదని అమ్మ వేస్తుంది. సో ఇంతకుముందు కూడా నేను అమ్మ చేతి నెయ్యి వీడియో ఎవరైనా ఆల్రెడీ షేర్ చేసిన, చూడకపోయినా నేను అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, లేదంటే ఛానల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అమ్మకైతే ఖైరతాబాద్ వినాయకుని చూపెట్టుకొచ్చిన, ఎప్పుడు చూడలేదు అమ్మ ఖైరతాబాద్ వినాయకుని, అందుకే ఈసారి చూపెట్టుకొద్దాం అన్నట్టు చూపెట్టుకొద్దామని తీసుకొని పోయి వచ్చేసినాం మేము. అండ్ నా గ్లాసెస్ అయితే మా చిన్న పాప ఇరగొట్టేసింది, అంటే పీకింది. అవి హోల్డర్స్ అంటే చెవులు పెట్టుకునే ఉంటాయి కదా సైడ్వి, అవి పోయినాయి. సో అట్లనే నా మిషన్ కూడా ఖరాబ్ అయింది, ఆ కుట్టు పడతలే, కుట్టు తెగిపోతూ ఉంది ఊరికే. అయితే మా ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళ షాప్ ఉంటే తను కూడా ఇక్కడనే ఇచ్చిందంట మిషన్, ఈ అంకుల్ షాప్లో. సో బాగా చేస్తాడు, మా డబ్బులు కూడా తక్కువనే తీసుకుంటాడు. ఒకసారి నువ్వు కూడా ఇచ్చి చూడని మా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే నేనైతే మిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చినాము. సో నా మిషన్ ఇట్లా ఎందుకు అయిందంటే, నేను రీసెంట్గా ఇట్లానే వీడియో చూసి నా మిషన్ని నేనే క్లీన్ చేసిన అనమాట, డీప్ క్లీను. సో దానివల్ల అది దారం తెగిపోతుందేమో అని నేను అనుకున్నా, అపోహ పడ్డా అనమాట. దానికోసం తీసుకుపోయి ఇక్కడ షాప్లో ఇస్తే, లేదు అట్లేం కాలేదు, క్లీన్ చేయడం వల్ల కాదు, అది కింద పాదాలు అరిగిపోయినాయి, అది వేరే కొత్త ప్లేట్ వేయాలని ఆ అంకుల్ చెప్పిన అనమాట. అట్లానే ఆ అంకుల్కి ఇచ్చేసి తెల్లారమ్మన్నారు అనమాట. సో మేము మా అద్దాలు రెగ్యులర్గా మేము పోయే షాప్కి మేము మళ్ళీ పోయినాము. సో ఏమంటారు, ఫ్రేమ్స్ చేంజ్ చేపిద్దామని, ఎందుకంటే ఫ్రేమ్ విరిగిపోయింది కదా, అందుకే ఈ షాప్కి వచ్చేసినాము. వచ్చేటప్పుడు మిషన్ ఇచ్చుకుంటూ ఇవన్నీ ఇప్పుడే ఎందుకు చేసుకుంటాను నేనంటే, పిల్లలు ఇద్దరు అమ్మ దగ్గర ఉన్నారు ఇంటి దగ్గర. సో వాళ్ళని తీసుకొని బయటకు రావడం అంటే అదొక టాస్క్, పెద్ద టాస్క్ మాకు అది. అందుకని వాళ్ళ అమ్మ దగ్గర వదిలిపెట్టేసి, సో అమ్మ ఉన్నప్పుడే బయట పోయే పనులన్నీ చేసేసుకోవాలన్నట్టుగా మేమైతే వచ్చేసినాము. ఆన్ ద వేలో మిషన్ ఇచ్చి మళ్ళీ స్పెట్స్ షాప్కి వచ్చినాము. నేనైతే అన్నీ ట్రై చేస్తున్నా పెట్టుకొని. ఈ సార్ ఏమో వేరే కస్టమర్ ఉంటే వాళ్ళతో మాట్లాడుతారు. మాకు ఎట్లాగూ పెద్దగా మాకు ఆల్రెడీ తెలిసిందే, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏం లేదు, జస్ట్ మేము ఫ్రేమ్ చేంజ్ కోసం మాత్రమే పోయినాం కదా అన్నట్టుగా మేము, సరే చూసుకోండి సార్, మేము కొంచెం టైం దొరుకుతుందని చెప్తే, ఒక 15 మినిట్స్ ఆగండి చెప్తే, సరేలే ఈలోపు నేను అక్కడ ఉన్నాయన్నీ ట్రై చేద్దామన్నట్టు ట్రై చేస్తున్నా. నాకైతే ఈ సన్ గ్లాసెస్ ఎంత నచ్చినాయో, నాకైతే వదలబుద్ధి కాలేదు, బాగా నచ్చినాయి. నాకు ఎందుకో సూట్ అయినట్టు అనిపించింది. సూట్ అయినాయా కాలేదా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయర్రి. నా ఈ షేడ్స్ మీద మీ ఒపీనియన్. అండ్ అది ఒకటే కాదు, ఆడున్న ప్రతి ఒక్కటి ట్రై చేసిన నేనైతే, ఎందుకంటే నాకు మంచిగా అనిపించిన అన్నీ పెట్టుకొని చూసిన. ఇంకా కొత్తగా ఏమన్నా ఫ్రేమ్స్ చేంజ్ చేద్దామన్న ఉద్దేశంతో అన్నీ ట్రై చేసిన అనమాట. ఇంకా నేను ట్రై చేస్తూనే ఉన్నా. మా ఆయన అయితే బయట పోయి ఫోన్ మాట్లాడుతుండు, నేనైతే ట్రై చేస్తున్నా. అంటే ఎట్లుందో మన పక్కన వాళ్ళని అభిప్రాయం తీసుకోవాలి కదా, సెకండ్ ఒపీనియన్కి వెళ్తాం కదా ఖచ్చితంగా, మనకి ఏది నచ్చినా కూడా. సో నేను మా వారిని అడుగుదామంటే ఆయనేమో బయట ఉన్నాడు. సరేలే వీడియోస్ తీసుకుందాము, మీరు చెప్తారు కదా ఏది మంచిగా ఉంది నాకు అనేది అని నేను వీడియోస్ తీసుకున్నా. అండ్ నాకు చాలా రోజుల నుంచి ఉంది ఇట్లా ఫ్రేమ్స్ లేని పెట్టుకోవాలి ఇట్లా అని, కానీ పెట్టుకొని చూసినప్పుడు అనిపించింది అవి ఎంత డెలికేట్ అని. సో అందుకే అవి తీసుకోలేదు. జస్ట్ ఇప్పుడున్న ఫ్రేమ్కి కలర్ చేంజ్ చేపిస్తున్నాం అంతే, జస్ట్ బ్లాక్. ఇప్పుడైతే వైలెట్ కలర్ ఉంది, పర్పుల్ కలర్ ఉంది ఇప్పుడు నాకున్న షేడ్స్, వీటిని బ్లాక్ చేంజ్ చేస్తున్నాను నేను అంతే. ఫ్రేమ్స్ గ్లాసెస్ అయితే మొన్ననే కొత్తవి కాబట్టి అవి ఏం చేంజ్ చేయలేదు, అవి కూడా నెక్స్ట్ డే వచ్చి తీసుకోమని చెప్పారు. సో మేమైతే రిటర్న్ అయిపోయినాం, ఇంకా ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి తెల్లారి తీసుకోమన్నారు కదా, వచ్చేసినాం ఇంటికైతే.
అప్పటికే మా అమ్మ బాల్కనీలో ఎత్తుకొని తిరుగుతూనే ఉంది. మా చిన్న పాపని ఏడుచు స్టార్ట్ చేసిందంట. అండ్ అమ్మ ఇట్లాంటి ఐడియాస్ మా అమ్మకు మాత్రమే వస్తాయి అనిపిస్తాయి నాకు అప్పుడప్పుడు. నేనైతే ఇంతకుముందు చాలా వీడియోస్లో షేర్ చేసిన. మా వాషింగ్ మిషన్ అనేది బయట ఉంటాయి, మేము కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాం. సో మా వాషింగ్ మిషన్ అనేది బయట ఉంటుంది అనమాట. సో బయట అప్పుడప్పుడు వర్షం పడ్డప్పుడు కానీ లేకపోతే వాటర్ పడ్డప్పుడు మాది అట్ట అనేది ఏమంటారు కార్డ్బోర్డ్, వాషింగ్ మిషన్కి వచ్చిన కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, అయితే చినిగిపోతుంది కింది సైడు. అందుకని అమ్మ బాగా తెలివిగా ఆలోచించి మా బెడ్కి వచ్చిన కవర్ తీసి దానికి పెట్టేసింది. ఆ బెడ్ కవర్ మేము మూడుకే పడేసినాము. సో దానికి మొత్తం కింది సైడ్ అంతా చుట్టేసి ప్లాస్టర్ వేసేసింది. ఇట్లాంటి థింగ్స్ చేసినప్పుడే ఉత్తమ గృహిణి అవార్డు ఇవ్వాలనిపిస్తుంది మా అమ్మకి. సో అండ్ ఊరికేంచి వచ్చేటప్పుడు చాలా కళ్యామాకు తీసుకొచ్చింది. సో అంత నేను మొన్ననే పోయిన వారమే మా చిన్నత్తయ్య ఇంటికాడ కూడా ఉంది, ఇక్కడనే సిటీలోనే మా రూమ్ దగ్గరనే. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చాలా తెచ్చుకున్నా. సో అమ్మ వస్తుందని నాకు తెలియదు కదా, సడన్ సర్ప్రైజ్ ఇచ్చిందనమాట మాకు. సో అందుకని ఇంకా అది ఎట్లా చేద్దామని అంటే మా ఆయన నుండి ఏమంటారు కరివేపాకు పచ్చడి చేయొచ్చు కదా, మంచిగా ఉంటే టేస్ట్గా పెట్టుకోవచ్చు అని అంటే సరేలే చేయి, నాకైతే చేయనీకి రాదని చెప్పిన మా అమ్మకి. నేను చేస్తలే అనేసి అమ్మ ఇంకా అన్ని పప్పులు, మినపప్పు, శనగపప్పు సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని వాటిని కూడా నూనెలో వేయించుకోవాలన్నమాట. అట్లనే ధనియాలు కూడా. అండ్ వీలైనన్ని ఎక్కువ ఎల్లిపాయలు, ఎందుకంటే ఎల్లిపాయలు చాలా మంచివి మనకి. అండ్ ఇట్లా ఫీడింగ్ ఇచ్చేటోళ్ళకైతే ఇంకెక్కువ మంచివి. అవన్నిటిని డ్రై రోస్ట్, కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్లో రోస్ట్ చేసుకోవాలి, డ్రై రోస్ట్ కాదు. అండ్ అవి అన్నీ పొడి కొట్టి పక్కకు పెట్టుకోవాలి. అండ్ కరివేపాకు ఉంది కదా, కరివేపాకును కూడా కొద్దిగా ఆయిల్ పోసి అందులో వేపుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి కూడా. ఎండుమిర్చి కారం ఉంటే కొంచెం తక్కువ తీసుకోండి, కారం లేకపోతే కొన్ని ఎక్కువ తీసుకున్నా ఏం కాదు. అండ్ మా సనక్షక పొడి ఎంత నచ్చిందంటే ధనియాలు, మినపప్పు, శనగపప్పు పొడి కొట్టి పెట్టిందమ్మ ఫస్టే. అది బాగా నచ్చితే అట్లనే తినేస్తుంది. అండ్ ఇవన్నీ కలిపి మనం మిక్స్ చేసేసుకోవాలి అంతే. నాకైతే ఆ స్మెల్కి ఎంత టెంప్టింగ్గా ఉందంటే నేనైతే పోపు పెట్టేదాకా కూడా ఆగలేదు. మధ్యాహ్నం ఉండి అన్నం ఉంటే అందులోనే కొంచెం పెట్టుకొని అప్పుడే టేస్ట్ చూసేసిన. నాకు అంత నచ్చింది, చాలా బాగుందని పిల్లలకు కూడా ఆకలి పెంచుతుందంట రోజు ఒక బుక్క పెట్టడం వల్ల. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుధార్చన రెడ్డి, నేను అర్చన. బాయ్.